ఉదయకాలమున మీకు ఒక మంచి మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోషువ వేగుల వారిని పంపించినప్పుడు వేగుల వారిని దాచిన రాహాబు వేగుల వారితో మాట్లాడుతున్న మాట ఇక్కడ అంటుంది, యెహోవా ఈ దేశము మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెండనియు నేను ఎరుగుదును అని చెప్పింది. అంటే దేవుని బిడ్డలంటే భయం పుట్టాలి. ఫస్ట్ ఒక వేసకి భయం కలిగి మా అందరికీ ధైర్యం చెడుననియు ఈ దేశ నివాసులకి ధైర్యం చెడునని నేను ఎరుగుదును అని మాట్లాడుతుంది వేశ్య. అంతేకాదు, మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని ఆరిపోజేశాడని 2 పాయలుగా చేశాడని విన్నప్పుడు ఆమె గుండె కరిగిపోయినట్టుగా కూడా మాట్లాడింది. అంటే విషయం ఏంటంటే, మొదట ఎవరికైనా దేవుని భయం ఉండాలి. రెండోదిగా ఈ కఠినమైన మనస్సు, దేవుని అద్భుత కార్యాలు, దేవుని ఆశ్చర్య కార్యాలు, దేవుడు చేసిన మహత్కార్యాలు విన్నప్పుడు సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవడం అనేది ఉండాలి. ఇక్కడ ఈ వేసి అదే పని చేసింది. ఎలా ఎగ్జామ్ చేసుకుందంటే, దేవుడు సముద్రాన్ని పాయలు చేశాడా, ఎరికో గోడలు కూల్చివేశాడా, యోర్దాను నదిని ఏకరాశిగా నిలిపాడా అన్న విషయాలు ఆమె చెవిన పడ్డప్పుడు ఆమె గుండె కరగటం మొదలుపెట్టింది. కరగటం మొదలుపెట్టాక ఆమె ఏ విధంగా అయినా సరే రక్షణ పొందాలని వేగుల వారిని దాచిపెట్టిన తర్వాత వారు పడుకోక మునుపు వారు తనతో మాట్లాడటానికి వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి తను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. ఏమనంటే, అయ్యా, మీరు ఈ దేశాన్ని స్వాధీనపరచుకోక మునుపు మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాను అని అడుగుతూ, నా వారందరినీ అంటే తన తోబుట్టువుల్ని, తన వారి బిడ్డల్ని, వాళ్ళ మొత్తాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా మమ్మల్ని అంటే ఏమడుగుతుంది? హతమార్చకుండా వాళ్ళని రక్షించమని, వాళ్ళని చంపివేయకుండా కాపాడమని ఒక వేశ్య కోరుకుంటుంది. ఏదైనా ఆమె కోరుకుంది తన కుటుంబ సభ్యులందరినీ, వారి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని అడిగింది. ఈ రోజున రక్షణ కోరుకుంది ఒక వేశ్య. భయం కలిగింది వేశ్యకి, గుండె కరిగిపోయింది వేశ్యకి. మనము ఆలోచిస్తే ఆమెలాగా కూడా కొంచెం అన్నా మనకి దేవుని యందు భయభక్తులు కలిగిలేము. మన గుండె కఠినమైపోయింది. దేవుడు వాక్యము అగ్నిలాగా నీ దగ్గరకు వస్తున్నా, దేవుడు వాక్యము బండ పగలగొట్టినట్టుగా నీ గుండెల్ని పగలగొడుతున్నా గాని నిశ్చలమైన స్థితిలో ఉన్నావా? ప్రియ నేస్తమా, ప్రియ దేవుని బిడ్డ, టైం అయిపోయిందని భూమి మీద ఎరగకుండా ఉన్నావేమో. వేసలు సైతం మారుమనసు పొందుతున్నారు, వేషధారణ మానుకోలేకపోతున్నావు. వేసకి తెలుస్తుంది దేవుని భయము, కానీ నీకు తెలియకుండా ఉందేమో. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవలసిందిగా హెచ్చరిక చేస్తున్నాను యేసునామం పేరట. ప్రియులారా, దేవుని సమయం అయిపోయింది. భూమి మీద మారు మనసుకు తగిన ఫలము ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మారు మనసు లేకపోతే విడిచిపెట్టబడతావు, జాగ్రత్త. ఆ వేసి కోరుకుంది, దేవుని భయము ఆమెలోకి వచ్చింది. ఆమె గుండె కరిగిపోయినట్టుగా ఉంది. ఆమె తన కుటుంబాన్ని రక్షణ దిశగా కోరుకుంటూ నా కిటికీకి ఎరదారం కట్టమని అడిగింది. మరి నా పరిస్థితి ఏంటి? రేపు ప్రభువారు, యేసు ప్రభువారు యూదా గోత్రపు కొదమ సింహంలాగా తిరిగి వస్తే ఆ దినానికి సమయం లేదు. కాబట్టి నీ ఆలోచనలు, నా ఆలోచనలు నీ ఇంటి వారందరినీ రక్షించుకునే దిశగా ఉందా? నీ ఇంటి వారిని కాపాడుకోగలవా? నీ సంఘాన్ని కాపాడుకోగలవా? నీ కుటుంబాన్ని కాపాడుకోగలవా? ఎవరిని కాపాడుకోగలవు? నువ్వు ఏ దిశగా నువ్వు నడిపిస్తున్నావు? ఏ దిశగా నీ ఆలోచనలు సాగుతున్నాయి? కనీసం ఆ వేశ్యకున్న మనసు కూడా మనకు లేకుండా పోతుంది. ఎన్ని మంచి మాటలు విన్నా, ఎన్ని ఘనమైన దేవుని వాక్యాలు విన్నా, ఈ కఠినమైన మనసు బండరాయిలాగానే ఉండిపోతుంది. దేవుడు చెప్తున్నాడు కదా, నీ యొక్క కఠినమైన మనసుని మాంసపు గుండెగా మారుస్తానంటున్నాడు ఆయన. వాక్యం అనే అగ్ని నీ మీదకి వస్తే తప్ప అది మాంసపు గుండెగా మారదు. వాక్యాన్ని వింటే తప్ప బాలుడు నడవవలసిన త్రోవలో నడుచుట వాడికి నేర్పించండి, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుంచి తొలగిపోడు అని దేవుని వాక్యం చెప్తుంది.
బాల్యదినమునందే సృష్టికర్తని స్మరణకు తెచ్చుకోండి అని దేవుని వాక్యం చెప్తుంది. నీ పిల్లలకు, నీ ఇంటి వారికి, నీ తోబుట్టువులకు, నీ పక్కన వారికి దేవుని వాక్యము అందించగలుగుతున్నావా? నీ కుటుంబ సభ్యులకు, చిన్న బిడ్డలకు వాక్యానుసారంగా వారు ఎదుగునట్లుగా నువ్వు చేయగలుగుతున్నావా? చేసుకో ఆత్మ పరిశీలన. ఏ స్థితిలో మన ఆత్మీయ జీవితం, మన కుటుంబం ఉందో. నష్టాలను చూస్తున్నాం, కష్టాలు చూస్తున్నాం, బాధలు చూస్తున్నాం, ఇరుకులు చూస్తున్నాం, ఇబ్బందులు చూస్తున్నాం, ప్రపంచ పరిస్థితులన్నీ భయంకరంగా ఉన్నట్టు చూస్తున్నాం. అయినా కించిత్ భయం కూడా రావడం లేదు. ఎందుకని? ప్రశ్నించుకో. ఎందుకని? ప్రశ్నించుకో. వేసే కన్నా ఘోరమైన వాళ్ళవా మీరు? వేసే కన్నా ఘోరమైన మనస్తత్వం కలిగి ఉన్నారా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదాం అన్నాడు యెహోషువ. మరి నీవును నీ ఇంటివారు ఎక్కడున్నారు? సెల్ ఫోన్లోనా? టీవీలోనా? లోకంలోనా? లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవ డంబంలోనా? ఎక్కడున్నారో పరిశీలన చేసుకొని ఈ దినాన మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలని దేవుని పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను. దేవుడి మాట దీవించునుగాక. ఆమేన్.